అందరికీ నమస్కారం. నేను మీ దేవి. తనువులు కలిసిన వేళ 5వ భాగం. రచయిత బుజ్జి గారు. ఫ్రెండ్స్, కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. వల్లి అలా ఏడుస్తూ ఉంటే లక్ష్మి గారు ఏమైంది వల్లి అని కంగారుగా అడుగుతారు. వల్లి తనని తాను కంట్రోల్ చేసుకొని, సారీ అమ్మా, ఏదో గుర్తొచ్చి అని తాను కంట్రోల్ అయి వాళ్ళ అమ్మ వైపు చూస్తుంది. వల్లి వైపు చూసి, ఏమైందమ్మా అని ప్రేమగా తల నిమితే, ఏం లేదమ్మా, కొత్తగా ఇక్కడ ఉండాలంటే కొంచెం భయంగా ఉందని అంటుంది. ప్రతి ఆడపిల్లకి ఇది తప్పదమ్మా అని నువ్వు తినడానికి ఏమైనా తీసుకొస్తానని అతను వెళ్ళిపోతుంది. అప్పుడే వల్లి మొబైల్ రింగ్ అవుతుంది. న్యూ నెంబర్ చూసి ఎవరై ఉంటారా అని కాల్ లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేయగానే సుందరవల్లి అని అంటాడు ఒకడు. వాడి వాయిస్ విని కోపంగా, ఏంట్రా మళ్ళీ ఎందుకు కాల్ చేసావు? పోయినసారి జరిగింది మర్చిపోయావా, లేక మళ్ళీ జైలుకి వెళ్ళాలనుకుంటున్నావా అని అంటే, వాడు కోపంగా, ఈసారి నేను కాదు బాధపడేది, నువ్వు చూస్తూ ఉండు, నీ జీవితం నాశనం అయ్యేలా చేయకపోతే అని అంటే, ఏం చేస్తావురా నువ్వు, చెయ్యి అని కోపంగా కాల్ కట్ చేస్తుంది. కట్ అయిన కాల్ చూస్తూ, వాడు ఈవినింగ్ పార్టీలో కలుస్తాను నిన్ను, అప్పుడు నేనేంటో నీకు అర్థమవుతుందని అనుకుంటూ తను రెడీ చేసిన ఫొటోస్ చూస్తూ, ఇక నీ లైఫ్ నాశనం కావడం ఖాయం అని ఆనందపడుతూ ఒకరికి కాల్ చేసి, నువ్వు చెప్పినట్లు చేశానని అంటాడు. ఓకే, ఈవినింగ్ పార్టీలో ఏం చేయాలో తెలుసుగా అని చెప్పి కాల్ చేస్తుంది తను. వల్లి కోపంగా, వాడికి ఇంకా బుద్ధి రాలేదు ఎడవ అని అనుకుని వాళ్ళ అత్తయ్య గారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తన దగ్గర కూర్చోబెట్టుకుని, చూశారుగా మా రానా ఎంత గొప్పవాడో, తన దగ్గర పనిచేసే వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకుని మా ఇంటికి కొడలుగా తీసుకుని వచ్చారని అంటే, ఈ రానాయకి అమ్మాయిని దొరకలేరా అని ఒకరు, చాలా చక్కగా ఉంది మీ కోడలు అని ఒకరు, ఇంట్లో మరదలుండగా తన దగ్గర పనిచేసే వాళ్ళ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అని ఒకరు అంటూ ఉంటే, అప్పుడే అక్కడికి వచ్చిన రానా, ఎలా అంటే, మీరు చూశారు కదా నిన్న 3 ముళ్ళు వేసి అని, ఇంకా పరిచయాలు అయ్యాం కదా అమ్మా, నేను తనను తీసుకుని వెళ్తా అని తనని పై తీసుకుని వెళ్తారు. రానా వైపు వల్లి చూస్తూ ఉంటుంది. ఏంటని అంటాడు. ఏమీ లేదని తాను తన చేతిని వదిలి రూమ్లోకి వెళ్ళిపోతుంది. రానా వర్మగారికి కాల్ చేసి పైకి రండని అంటాడు. సరే బాబు అని వస్తాడు. వర్మగారిని కూర్చోమని, నేను ఒకటి అడుగుతాను, మీరు నిజమే చెప్పాలి అని అంటే, ఏ విషయం గురించి రానా బాబు అని అంటే, నిజంగా వల్లి మీ కూతురేనా అని అంటూ, ఇప్పుడు మీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది బాబు అని అడుగుతారు. చెప్పండి వర్మగారు అని అంటే, తను ఏం చెప్పకుండా ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన బృందా, అవును తను నా సొంత చెల్లి కాదు అని అంటుంది. రానా, వర్మగారు అది నిజమేనా అని అంటే, అవును రానా బాబు, మాకు 15 సంవత్సరాల క్రితం తన రోడ్డు మీద కనిపిస్తే బృందాన్ని పాపం అని తనని ఇంటికి తీసుకెళ్దాం నాన్న అంటే తీసుకొచ్చామని చెప్తారు. అందుకేనా నీకు వల్లి అంటే కోపం అని అంటే, నాకేం కోపం లేదు, తనకే పొగరెక్కువ, ఎప్పుడు లగ్జరీ లైఫ్నే కోరుకుంటుంది, అందుకే మిమ్మల్ని నాకు దూరం చేసి తను మిమ్మల్ని పెళ్లి చేసుకుంది. నేను తనకు పంపిన మెసేజ్ మీకు చెప్తే మీరు వెయిట్ చేసేవారు కదా నాన్నగారు, మిమ్మల్ని నాకు దూరం చేసింది, తను ప్రేమించిన నన్ను కాకుండా మీరు తనని పెళ్లి చేసుకునేలా చేసింది, మిమ్మల్ని నాకు దూరం చేసింది తను అని ఏడుస్తూ చెప్తుంది. విందా మాటలు విన్నా రానా చిరాగ్గా, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అసలు పెళ్లి టైంలో, ఇప్పుడు తనని అంటున్నావు, తనకి మెసేజ్ చేసే బదులు నాకే చేయొచ్చు కదా, నేను వెయిట్ చేసేవాడినేమో నీ కోసం అని అంటాడు. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, అది నా డ్రీమ్, అందుకే వెళ్ళానని అంటుంది. అవునా, మరి అక్కడ ఏం జరిగింది, నువ్వు ఏ సిచ్యువేషన్ లో మీ నాన్న కాల్ చేశావు, నేను గాని రాకపోయి ఉంటే ఆ నైట్ నీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండేదో ఊహించుకోండి అని కోపంగా బయటకు వెళ్ళిపోతాడు. పరమగారిని చూసి, నా భార్య మీ కూతురు కాదు అని నాకు చాలా హ్యాపీగా ఉందని వెళ్ళిపోతారు. వెళ్తున్న తనని బిత్తిరి మొహాలు వేసుకొని చూస్తూ ఉంటారు ఇద్దరు. ఏం నాన్న, ఏదో జరిగిందని అనుకుంటే రానా గారు ఎలా మాట్లాడుతున్నారు, వల్లిని ఇంతలా నమ్ముతూ తను మీ కూతురు కాదని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉందని అంటున్నాడు అని అంటుంది. అయినా ఇంకా కొన్ని నిమిషాలే నాన్న, తర్వాత తనే వల్లిని మెడపట్టుకుని బయటికి నెట్టేస్తాడని అంటుంది. ఎలా, అసలు వల్లి గురించి ఎంత నెగిటివ్గా చెప్పినా నమ్మడం లేదు, తను ఏం చేస్తున్నావు అసలు విందా నువ్వు అని అంటే, చూడండి నాన్న మీరే అని అంటూ, రండి మనం ఆ రానా వల్లిని అందరి ముందు ఎలా అవమానిస్తాడో చూద్దాం అని అంటుంది. చూడాలి ఏం చేస్తున్నావు నువ్వు, ఏం జరుగుతుందో అని ఇద్దరు బయటకు వస్తారు. రానా రూమ్ లోకి వెళ్తాడు. వల్లి కూర్చొని ఉంటుంది. ఏమైంది మీకు అని అడుగుతాడు. ఏం లేదని అంటుంది. మీకు 2 గుడ్ న్యూస్ తెలుస్తాయి పార్టీలో, అలానే ఒక బ్యాడ్ న్యూస్ కూడా అని అంటూ ఉంటే రానాకి కాల్ వస్తుంది.
నేను చెప్పిన పని ఎంతవరకు అయ్యింది అంటే, మీరు అనుకున్నది నిజం సార్. ఆంటీ హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా థ్యాంక్స్ అని కాల్ కట్ చేస్తాడు. రానా ఫేస్ లో అంత ఆనందం ఎందుకు అనుకుని తననే చూస్తూ ఉంటే తన దగ్గరకు వచ్చి తననే చూస్తున్న వల్లికి ఒక ముద్దు పెట్టి, ఈవినింగ్ నీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నా అని ఒకరికి కాల్ చేయాలని వెళ్ళిపోతాడు రానా. ఆ ఒకరికి కాల్ చేసి, మనం అనుకున్నది నిజమేరా అని అంటే, అవునా నిజమారా, నువ్వు చెప్పేది ఇది అమ్మకు చెప్తే ఎంతగా ఆనందపడుతుందో అని మేము వస్తున్నాం మా యువరాణి కోసం అని అంటే, ఒరేయ్ తానిప్పుడు నా భార్య, నా ప్రిన్సెస్ అని అంటే, నువ్వు ప్రిన్స్ కదరా మరి అని నవ్వి, బావగా నువ్వు నాకు బావగా అయిపోయావురా నిజంగానే అని స్టార్ట్ అవుతాం ఇప్పుడే అని అంటూ కాల్ కట్ చేస్తాడు. తన ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి, మీరు ఎవరి గురించి ఇంతలా వెయిట్ చేస్తున్నారో తన దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నా అని అంటే, నిజమా అని అందరూ హ్యాపీగా మేము ఇప్పుడే రెడీ అయి వస్తాము అని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. తన దగ్గరికి వచ్చి, మీ అమ్మకి ఈ విషయం చెప్పు అని అంటే, నేను తీసుకొస్తాను నాన్నగారు అని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. వీల్ చైర్లో ఉన్న తను బయట చూస్తూ తాను ఒక రూపాన్ని ఊహించుకొని, ఎలా ఉన్నావు బంగారు అని అనుకుని తన కన్నీళ్లకు స్వేచ్ఛమిస్తుంది. తన కళ్ళల్లో వస్తున్న నీళ్లను తుడుచుకుని పరిస్థితిలో కూడా తను లేదు. తనని తాను చూసుకొని బాధపడుతుంది. అప్పుడే తన దగ్గరికి వచ్చిన ఒక అతను వచ్చి, అమ్మ మిమ్మల్ని ఒక దగ్గరికి తీసుకువెళ్తాను రండి అని చెప్పి తనకి వస్తున్న కన్నీళ్ళని తుడిచి, ఇక మీకు ఈ కన్నీళ్లు కాదు ఆనంద బాష్పాలే వస్తాయి రండి అని తనను తీసుకొని స్టార్ట్ అవుతాడు. కుందనవల్లి, రాణా జయదేవ్ సింహ. అందమైన అక్షరాలు. పార్టీ స్టార్ట్ అయింది. వల్లి రాణా రిసెప్షన్. ఇద్దరూ చాలా అందంగా రెడీ అయ్యారు. రాణా వల్లి కోసం అందమైన ఒక లెహంగాని సెలెక్ట్ చేశాడు. అదే కలర్ లో తను సూట్ తీసుకున్నాడు. వల్లి కోసం డైమండ్ సెట్ తీసుకున్నాడు. తానే స్వయంగా వల్లికి వేసి తనని అద్దంలో చూస్తూ, ఈ ప్రిన్సెస్ కి ఈ రోజు దిష్టి తగిలింది అనుకుంటా, నిన్ను చూసి ఈ రోజు ఆ వెన్నెలమ్మ కూడా నిన్ను చూసి ఇష్టపడుతుంది అనుకుంటా అని, చాలా చాలా బాగున్నావు మై ఏంజల్. రానా తన మీద చూపిస్తున్న ప్రేమకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది తనకి. కానీ తను విన్న మాటలు తనని అవి నిజం కాదు, అదే నిజం. మీరు ఎందుకు నా విషయంలో ఇలా చేస్తున్నారు, ఎందుకు నా ముందు నటిస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. రానాకి కాల్ వస్తుంది. స్టార్ట్ అయ్యాంరా అని అంటే, ఓకేరా రండి ఇక్కడ వెయిటింగ్ రా నేను కూడా అని అంటాడు. థ్యాంక్స్ బావగా, నీ వల్లే ఇది అంతా అని అంటే వల్లికి దూరంగా వచ్చి, తను నా భార్య అయింది అందుకేనేమోరా, మీరు కలవాలని రాసింది, అది నా వల్ల అవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది అని అంటాడు. నాకు నేమ్ వినగానే డౌట్ వచ్చిందిరా, అందుకే మీ కంపెనీ నేమ్ ఇంకా హాస్పిటల్ నేమ్ కూడా అదే. సో నాకు తనే మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి అని, అందుకే తన చిన్నప్పుడు పిక్ ఉంటే పంపించమని అడిగాను. అలా ఆ పిక్ ఇప్పుడు తన పిక్ చూపిస్తే తనే మీరు వెతుకుతున్న మీ కుందన వల్లని అర్థమైంది. అందుకే కాల్ చేసి చెప్పాను. ఇంకొంచెం సమయం రా, తనని మేము చూస్తాము, తనుందా లేదా అనే ఆలోచనలో అమ్మ చూసావది ఎలా అయిపోయిందో అని వాళ్ళ అమ్మ చేయి పట్టుకుని తననే చూస్తూ అంటాడు. ఇక ఆంటీ గురించి నువ్వు ఆలోచించకరా, ఎందుకంటే మీ చెల్లి డాక్టర్ అని అంటే, అవునారా, అమ్మ కూడా డాక్టర్నే కదా. ఇప్పుడు వల్లి డాక్టర్ అని తెలిస్తే తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడే అక్కడికి రావాలని ఉంది అని అంటే, ఒరే బావగా చాలే కానీ ఇంకా 1 అవర్ లో మీరు మీ కుందనని చూస్తారు ఓకేనా, రండి అని అంటూ కాల్ కట్ చేసి తన చెయ్యి ఇస్తాడు వల్లికి. వల్లి ఏమీ మాట్లాడకుండా తన చేతిలో చెయ్యి వేసి తన అడుగులో అడుగు వేస్తుంది. ఇలా వస్తున్న వాళ్ళని చూసి అందరూ కూడా వావ్ అని అనకుండా ఉండలేకపోతారు. అంత అందంగా ఉన్నారు ఆ ఇద్దరు. ఆ లైట్స్ వెలుగులో ఇద్దరు అలా పువ్వుల మీద నడిచి వస్తూ ఉంటే చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్నారు ఇద్దరు. వాళ్ళని చూసి కుళ్ళుకునే వాళ్ళు కుళ్ళుకుంటూనే ఉన్నారు. అందరినీ అబ్జర్వ్ చేసిన రానా, నీ చూపులు నా వల్లిని ఏమీ చెయ్యలేవు అని అనుకుని తన చెయ్యిని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. ఏంటి ఇతను, నేను ఎక్కడికో పారిపోతానన్నట్టుగా అంత గట్టిగా పట్టుకున్నాడు, పక్కనే కదా ఉన్నాను అని రానానే చూస్తుంది. నువ్వు పక్కనే ఉన్నా కానీ అందరి చూపులు నీ మీదే బంగారం, అందుకే అని అంటాడు. రానా వైపు చూసి, కొంచెం ఎక్కువైనట్టుంది అని అంటుంది. అయ్యో అప్పుడే ఏం చూసావు, ముందు ముందు చాలా చూస్తావు అని అంటాడు. మీరు చూపించాలనుకున్నా నేను మీతో ఉండాలి కదా అని అనుకుంటుంది. నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళలేవు ఓకేనా అని తనకి మెల్లిగా ఐ లవ్ యూ అని చెప్తాడు. ఆ మాట తనకి కోపం తెప్పిస్తుంది. తనని కోపంగా చూస్తూ ఉంది. ఆ వ్యక్తిని చూసి కంగారుగా వీరేంటి ఇక్కడ అని అనుకుంటూ ఉంటే అతని కొన్ని ఫొటోస్ తీసుకొచ్చి రానాకి చూపిస్తాడు. ఆ ఫొటోస్ చూసి అతని ఎదురుగా ఉన్న అతన్ని వాడి గుండెల మీద కొట్టి, వీడిని ఆ రూమ్ లో లాక్ చేయండి అని అక్కడ ఉన్న బాడీ గార్డ్స్ తో చెప్తాడు. ఆ ఫోటోను చూసిన వల్లి ఏడుస్తూ
ఇది నేను కాదని అంటుంది. రానా తనని పట్టుకొని, నాకు తెలుసు అది నువ్వు కాదు, ఎవరు వాడితో ఇలా చేయించారో కూడా తెలుసు, బట్ ఇప్పుడు మనం హ్యాపీగా ఉండే ఈ టైంలో ఈ విషయాలన్నీ ఇప్పుడు వదిలేయడమే మంచిది బంగారం, రా నువ్వు అని స్టేజ్ మీద తీసుకొని వెళ్తాడు. తనని కూర్చోపెట్టి తాను పక్కన కూర్చుంటాడు. వాళ్ళని చేతికి పట్టుకొని, నీకు ఇప్పుడు ఒక విషయం తెలుస్తుంది, నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు, ఇంకా బాధగా కూడా, కానీ ఏది జరిగినా మన మంచికే అని అనుకోవాలి, ఓకేనా అని అంటాడు. రానా అసలు ఏం మాట్లాడుతున్నాడో, ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక అలానే చూస్తూ ఉంది. మళ్ళీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అందరూ వాళ్ళని విష్ చేసి, యువరాజు లాంటి నువ్వు నీ కోట యువరాన్నే తీసుకొచ్చావని అంటూ ఇద్దరిని విష్ చేసి కిందకి వెళ్తారు. అప్పుడే అక్కడికి చాలా కార్లు చాగుతాయి. ఆ కార్ల నుంచి ఒక పర్సన్ దిగి వాళ్ళ అమ్మని వీల్ చైర్లో కూర్చోబెట్టి ఆ స్టేజ్ ముందు వచ్చి ఆగుతాడు. తనే కాదు, వాళ్ళ వెనక చాలా మందే ఉన్నారు. అందరూ తనేనా అని అంటే అవును అని అంటాడు. వాళ్ళ అమ్మకి తన కూతురు తన దగ్గరలోనే ఉందనిపిస్తుంది. కానీ అక్కడ చూసిన లక్ష్మి గారు తన దగ్గరికి వచ్చి తనని వాళ్ళు చూసి వల్లిని చూపించి, మీ కుందన వల్లి, మీ కూతురు అని అంటుంది. ఆ వచ్చిన వాళ్ళు ఎవరో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లక్ష్మి గారి మాట అర్థమయ్యి అలా తన వల్లి వైపే చూస్తూ ఉంటుంది. లక్ష్మి గారు, ఈ రోజు మీరు ఉన్న ఈ పరిస్థితిలో ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తాననుకోలేదు అని అంటుంది. ఆవిడ పేరు ఆనందవల్లి, వాళ్ళ కొడుకు వేద్. లక్ష్మి గారి దగ్గరికి వచ్చి వేద్ వచ్చి తన చేతులు పట్టుకొని, చాలా థ్యాంక్స్ అమ్మా, మీకు మీరు తనని ఇప్పటి వరకు చూసుకున్నారు, తనని వదిలేయకుండా అని అంటే, వల్లిని నేను ఏ రోజు నేను నా కూతురు కాదని అనుకోలేదు అని అంటుంది. రానా వల్లి చేయి పట్టుకుని కిందకొస్తాడు. అక్కడ అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. కింద అసలు ఏంటిది, ఎవరు వీళ్ళని చూస్తూ వాళ్ళ నాన్న ఎక్కడా ఉన్నాడా అని చూస్తుంది. ఫంక్షన్ లో మంచిగా చికెన్ ముక్కలు తింటూ కనిపిస్తాడు. మా నాన్నకి ఎప్పుడు తిండిగోలే అని అనుకొని తన దగ్గరికి వెళ్ళి, ఒకసారి రండి మీరు అని అంటే, ఇది తిని వస్తాను అంటాడు. తర్వాత తినొచ్చు, ఎవరో కొత్త మనుషులు వచ్చారు, అమ్మ వాళ్ళతో మాట్లాడుతుంది, రండి మీరు, అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది. అవునా అని వస్తాడు. తానక్కడ లక్ష్మి గారు మాట్లాడుతున్న మనిషిని చూసి, ఈవిడ ఇంకా బ్రతికే ఉన్నారా అని తన దగ్గరికి వెళ్తాడు. అప్పుడే రానా వల్లిని ఆవిడ దగ్గరికి తీసుకొచ్చి తన చేతిని వల్లి చేతిలో పెట్టి, మీ అమ్మాయి అత్తయ్య అని అంటాడు. వేద్ కూడా వల్లి చేతిని పట్టుకొని, అమ్మ మన వల్లి అని అంటాడు. తాను వల్లిని చూస్తూ తన చేతిలో ఉన్న వల్లి చేతిని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఆవిడ ఏడుస్తూ, వల్లి నా బంగారు అని అంటూ తన చేతుల్ని గట్టిగా పట్టుకొని తన ఫేస్ దగ్గరకు తీసుకుని వెళ్ళి తన చేతులకి ముద్దు పెట్టుకుంటుంది. వల్లికి ఏం అర్థం కాదు. అలానే చూస్తూ ఉంటే, రానా నీకు తెలియని ఒక నిజం ఇది వల్లి, నువ్వు అమ్మ నాన్న అని అనుకుంటున్న వర్మగారు లక్ష్మి అత్తయ్య మీ అమ్మ నాన్న కాదు. వాళ్ళకి నువ్వు 5 years ఇప్పుడు మీ అమ్మగారు నిన్ను కాపాడడానికే వాళ్ళకి ఇచ్చారు. ఒక ప్రమాదంలో అని జరిగిన విషయం తనకు చెప్పి, మీ అన్నయ్య నా బావ వేద్, మీ అమ్మ ఆనందవల్లి, మీ నాన్నగారు మనోహర్ గారు, ఇంకా చూడు మీ ఫ్యామిలీ అని అక్కడ తననే చూస్తూ ఉన్న అందరినీ, మీ నాయనమ్మ, తాతయ్య, మీ అత్తయ్య, మావయ్య, ఇంకా వీడు మీ అన్నయ్య, ఇక ఈమె కాబోయే మీ వదిన వేద అని అంటాడు. మీ మేనత్త మేనమామ రాలేదు. అసలు తనకి ఏం అర్థం కాదు. లక్ష్మి దగ్గరికి వెళ్ళి, నిజమా అని అంటుంది. అవును వల్లి, ఆ రోజు మీ అమ్మ నిన్ను ఎలా అయినా కాపాడుకోవాలని మాకు నిన్నిచ్చి తను వెళ్ళిపోయారు. మళ్ళీ తను నీ కోసం వస్తుందనుకున్నా కానీ ఇన్ని సంవత్సరాలుగా తను ఈ పరిస్థితిలో ఉందని తెలీదు అని అంటుంది. వల్లికి ఏం అర్థం కాదు. రానా వల్లి దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకొని, ఇది నీ ఫ్యామిలీ వల్లి, వాళ్ళందరూ నీ కోసం 17 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. నీ కోసం ఎంత బతికారో నేనేం చూసి, నీ థింకింగ్, నీ బిహేవియర్ చూశాక నువ్వే అని అనుమానం వచ్చి వేద్ని నీ చిన్నప్పటి ఫోటోని అడిగి నీ ఫోటోకి మ్యాచ్ అవుతుందో చెక్ చేశాక నేను అనుకున్నది నిజమే అని, కుందన్ ఫ్యామిలీ వారసురాలివి అని, వాళ్ళు నీ కోసం చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేరు, మీ అమ్మగారు చెప్పే సిచ్యువేషన్ లేరు, నువ్వేమైపోయావా అని మళ్ళీ ఇన్ని సంవత్సరాలుగా బాధపడుతూనే ఉన్నారు నీ కోసం. ఇప్పుడు నేను చూశాక వాళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు అని అంటుంది. కథ కొనసాగుతుంది. మరి వల్లి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుందా? వల్లి ఇప్పటి వరకు లక్ష్మి గారిని వర్మ గారిని తన సొంత వాళ్ళు అనుకుంటుంది కదా, కానీ రానాకి ఇదంతా ఎలా తెలిసింది? మరి వల్లి జీవితంలో ఇక ఈ వింద అటు పక్క అవంతి పుత్రలు సాగకుండా రానా కాపాడుకుంటాడా, లేదా వల్లి జీవితం ఇక నుంచే మారబోతుందా? తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి.
కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.